హైదరాబాద్లో బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ పనులు మొదలైపోయాయి. చాలామందికి బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు వస్తుందో అప్పుడు వస్తుందో అనేటువంటి సందేహం ఉంది. కానీ శంషాబాద్ని ఒక హబ్గా డిజైన్ చేస్తూ హైదరాబాద్ సెంటర్ అలానే నార్త్ ఇండియాతో కనెక్టింగ్ పాయింట్ కాబోతుంది అనేటువంటి విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు శంషాబాద్లో యాచారం శంషాబాద్ మండలాల్లో ప్రత్యేకంగా మార్కింగ్ చేస్తూ హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ కారిడార్లకి క్షేత్రస్థాయిలో పనులు లాంఛనంగా మొదలయ్యాయంట. అలానే ప్రాజెక్టు అలైన్మెంట్కి సంబంధించి ఈ పనుల కసరత్తు మొదలైంది. రంగారెడ్డి జిల్లా నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో మార్కింగ్లు చేస్తున్నాయి. ఎక్స్ షేప్లో ఉండేటువంటి మార్కింగ్స్ చేస్తూ ఆ రూట్ వెళ్తుందనేది ఐడెంటిఫికేషన్స్ ఇస్తున్నారు అనమాట. శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు హైదరాబాద్ చెన్నై కారిడార్ వెళ్తుంది. అదేవిధంగా హైదరాబాద్ చెన్నై కారిడార్తో పాటు హైదరాబాద్ బెంగళూరు కారిడార్ని కూడా డిజైన్ చేశారు. కాబట్టి ఈ కారిడార్లో 10 రోజులుగా సర్వే చేస్తున్నారు. పొలాలు, ఇతర ప్రాంతాల్లో తెలుపు, ఎరుపు రంగులతో కూడినటువంటి ప్రత్యేక గుర్తులను ఏర్పాటు చేస్తున్నారు. యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మకీజ్గూడెం, తక్కళ్లపల్లి, అలానే చింతపట్ల, నెల్లమల్లి, మందన, గౌరెల్లి గ్రామాల మీదుగా ఇప్పటికే మార్కింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ కారిడార్ అలైన్మెంట్, సర్వే పాయింట్లు భూసేకరణ అవసరాలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. హై స్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి తొలుత ఏరియల్ సర్వే నిర్వహించారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు క్షేత్రస్థాయి రూట్ మ్యాప్ను ఖరారు చేసేటువంటి పనిలో బిజీ అయ్యారు. సర్వే పూర్తయిన తర్వాత తుది అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలు, భూసేకరణకి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ స్పష్టత వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. మొత్తం ట్రాక్స్ పరంగా చూస్తే కూడా దాదాపు 700 నుంచి 800 కిలోమీటర్ల దూరం ప్లానింగ్ జరుగుతుంది. 2-3 రాష్ట్రాలను కనెక్ట్ చేసేటువంటి రైలు మార్గం ఇది. అందుకనే తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి మార్గాలన్నింటినీ ముందుగా గుర్తిస్తున్నారు. ఇక్కడ నుంచి రూట్ మొదలవుతుంది హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి. సో ఈ రూట్ ఖరారు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ప్లానింగ్ జరుగుతుంది. ఇదంతా కూడా ఏరియల్ సర్వే, నెక్స్ట్ స్టెప్ ఫీల్డ్ సర్వే తర్వాత మార్కింగ్, డిపిఆర్ ప్రిపరేషన్ అంటే రూట్ మ్యాప్కి సంబంధించి ప్రిపరేషన్ జరుగుతుంది. అప్పుడు ఎక్కడెక్కడ ఎంతెంత భూమి సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుందనే దానిపైన ఒక సమగ్ర నివేదిక వస్తుంది.